తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమానికి స్వాగతం. మనము దయ్యాలు, భూతాలు ఇలాంటివి సినిమాల్లో చూస్తాం. అలాగే చాలామంది కొంతమంది మేము చిన్నప్పుడు దయ్యాన్ని చూసాము అని అంటూ ఉంటారు. కొంతమంది దయ్యాలు లేవు, దేవుడు లేరు అని అంటూ ఉంటారు. అసలు దయ్యాలు, భూతాలు ఉన్నాయా? అలాగే బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందా? ఉంటే నిజంగా ఈ రోజుల్లో వేరే వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ చేయొచ్చా? సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుందాం. మనతో పాటు త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ హరిత గోగినేని గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే శ్రీ. చాలా డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు మాకు ధర్మానికి సంబంధించి, అట్లాగే ఆధ్యాత్మికంగా ఏమన్నా డౌట్స్ ఉంటాయి. సో ఇవాళ మాత్రం దానికి కొంచెం క్వైట్ ఆపోజిట్. ఈ దయ్యాలు, భూతాలు ఒక ఆధ్యాత్మికవేత్తగా మీరు నమ్ముతారా? అసలు దయ్యాలు, భూతాలు అనేవి ఉన్నాయా? మంచి చెడులు ఎలా ఉంటాయో, పగలు రాత్రులు ఎలా ఉంటాయో, మంచి ఎనర్జీస్, బ్యాడ్ ఎనర్జీస్ అలాగే ఉంటాయి. మంచి ఎనర్జీకి మనం దైవం అని పేరు పెట్టుకోవచ్చు, బ్యాడ్ ఎనర్జీస్కి మనం దెయ్యం, భూతం అని పేరు పెట్టుకోవచ్చు. ఈ పదాలు మన పుస్తకాల్లో ఉన్న మాట నిజమే, కానీ బయట మన సినిమాలో చూపించినంత ఫ్యాసినేటింగ్ అయితే కాదు. అంటే మనకి చిన్న చిన్న ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు సబ్టల్ ఎనర్జీస్ అంటారు వాళ్ళని. కొన్నిసార్లు మనం సూక్ష్మ శరీరం గురించి కూడా వింటూ ఉంటాం. కొంతమంది యోగులు, సిద్ధులు సూక్ష్మ శరీరంలో కూడా ప్రాణం చేస్తుంటారు అని. సూక్ష్మ శరీరం అంటే అదొక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ. అంటే మన శరీరంలోనే మనకి సూక్ష్మ శరీరం అని ఉంటుంది. దాని ద్వారా కూడా ఒక స్థాయికి వెళ్ళాక, అంటే ఇప్పుడు యోగా, మెడిటేషను, సమాధి స్థాయిలు ఉంటాయి కదా, ఆ స్థాయికి వెళ్ళాక మనం ప్రాణం చేయొచ్చు. అంటే శరీరం ఇక్కడే ఉంది, సూక్ష్మ శరీరం ద్వారా నువ్వు వేరే ప్రదేశాలకి వెళ్ళొచ్చు. అది కొంచెం కష్టమైన సాధన. కష్టమని ఎందుకు అంటున్నానంటే మనం కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి కాబట్టి. అది పక్కన పెడితే ఇలాగ కొన్ని మనకి ఎనర్జీస్ అనేది ఉంటుంది, కానీ మరీ చెప్పినంత కాదు. ఒకటైతే వాస్తవం, ఏం నమ్ముతున్నాం మనం? మనిషి మరణం తర్వాత ఆత్మ ఉంటుంది అనేది ఎలా మనం నమ్ముతున్నామో, అలాగా వాటిలో కొన్ని ఏదన్నా తీవ్ర స్థాయిలో ఉన్న వాటిని మనం దెయ్యాలు, భూతాలు అంటాం. అవి ఎక్కడి నుంచో రావు. ఇప్పుడు కలియుగం ఉందమ్మా. కలియుగంలో మనకి చెడు, అధర్మము, క్రూరత్వము, మానవత్వం తగ్గిపోవటం లాంటివి పెరుగుతున్నాయి. కలి యొక్క ప్రభావం ఇది. అంటే అర్థం ఏంటి? మనకి తెలియకుండా ఈ విశ్వంలో మంచి శక్తులు ఉన్నాయి, చెడు శక్తులు ఉన్నాయి. కానీ ఆ చెడు శక్తుల మీద మనము శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం మంచి శక్తిని నమ్ముకొని మంచి శక్తిని మనం పూజిస్తాము, అదే మనం దైవం అంటున్నాం, అప్పుడు మనం చెడు శక్తుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే ఒక మనకి సినిమాలలో దయ్యాలకి, భూతాలకి ఒక వైట్ శారీ కట్టు లేకపోతే వైట్ డ్రెస్సెస్ చూపిస్తారు కదా. దయ్యాలు, భూతాలకి ఒక షేప్, ఈ నెగటివ్ ఎనర్జీకి ఒక ఆకారం అనేది ఉంటుందా? అంటే తల్లి, ఇప్పుడు దేవుళ్ళని కూడా మనం విగ్రహారాధన చేయటం అనేది మన ఆచారం కదా. విగ్రహం లేకపోయినా కూడా నువ్వు ఒక నిర్మానుషమైన ప్రదేశంలో కూడా నువ్వు దైవాన్ని పిలిచి పూజ చేయొచ్చు. కానీ మనిషిగా మనం రూపంతో కనెక్ట్ అయి ఉంటాం. తల్లి అని నువ్వు ఒక్క రూపాన్ని పిలుస్తావు కదా తల్లి, తండ్రి, భార్య, బిడ్డ, మనం రూపానికి కనెక్ట్ అయి ఉంటాం. ఇప్పుడు ప్రేమించుకుంటారు, మొదటి రూపాన్నే కదా తల్లి, తర్వాత వ్యక్తిత్వం అన్నీ తెలుస్తాయి. కొంతమంది వ్యక్తిత్వాన్ని కూడా ప్రేమించి తర్వాత రూపాన్ని ఇష్టపడతారు, వాయిస్ వర్సా. మనం మనుషులు రూపానికి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాం కదా. అందుకనే ఏదైతే మనకి ఇమాజినేషన్ ఆర్ చిత్రీకరణ అనేది రూపాల ద్వారా చెప్తే అర్థమైద్దని అలా రూపాలు ఇవ్వటం జరిగింది. వైట్ ఎందుకు అంటే జనరల్గా తెలుపు అనేది శాంతికి నిదర్శనం కాబట్టి, ఒకసారి మరణం తర్వాత ఆత్మ శాంతి రూపంలాగా వైట్, ఇప్పుడు ఏంజల్స్ అంటే వైట్ అంటాం కదా, మనకి దేవదూతలు అని చెప్తారు వేరే మతంలో, అట్లాగా శాంతికి నిదర్శనం కాబట్టి పీస్గా మంచి ఆత్మల్ని తెల్ల వస్త్రాలతో వర్ణించవచ్చు. ఈ బ్యాడ్ ఎనర్జీస్ని నువ్వు చూస్తే నల్ల దుస్తులతో మనకి వర్ణిస్తారు, చిత్రీకరిస్తారు. జస్ట్ మనం అర్థం చేసుకోవడానికి గుడ్, బ్యాడ్ అనే డిఫరెన్స్. ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో వీటిలన్నిటిని మూఢనమ్మకాలే అంటున్నారు.
మూఢనమ్మకాల నిజాల పక్కన పెడితే వాటి గురించి మనకు అవసరం లేదు. మనిషిలో ఉన్న భయమే పెద్ద దెయ్యం భూతం. మనిషిలో ఉన్న చెడు ఆలోచనలే దెయ్యాలు భూతాల కింద కూడా చెప్పొచ్చు. ఇంకొక డౌట్, మనిషి అంటే సడన్గా చనిపోతే, ఏదో ప్రమాదంలో చనిపోతే, లేకపోతే వాళ్ళకి ఏమైనా కోరికలు తీరలేదనుకోండి, వాళ్ళు చనిపోయినా వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది, ఆత్మఘోష అని అంటారు. నిజంగా ఆత్మఘోష అనేది ఉంటుందా? తల్లి, ఆత్మఘోష అంటే అన్ని ఆత్మలకి ఉండే అవకాశం ఉండదు. కొన్నిటికి ఎక్కడ అంటే కొన్ని బంధాలు, రుణానుబంధాలు ఉంటాయి కదా, ఆ చివరి స్థాయిలో ఏదైనా రుణానుబంధం పూర్తి అవ్వకపోయినా వాళ్ళకి కొన్ని ఎనర్జీస్ ఉన్నా అప్పుడు ఏదన్నా కొన్ని రోజులు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ మన శాస్త్రంలో చూస్తే మనిషి శరీరం విడిచిన ఆత్మ కొన్ని రోజులు ఉండటం అనేది మనకి ఆనవాయితీగానే ఉంది. మన ఊహాది, అరే కోరిక తీరకుండా చనిపోయారే వాళ్ళు దెయ్యాలు అవుతారని, లేదా వాళ్ళు ఇక్కడే తిరుగుతారని నేను చూశానని నేను ఫీల్ అవుతున్నాను, ఇది మనలో ఉన్న భ్రాంతి, మన ఆలోచనలు. మనిషి పుట్టుట కిట్టుట కొరకే, అంటే ప్రతి మనిషి పుట్టిన తర్వాత చనిపోవటం అనేది తథ్యం. ఇది మన వాళ్ళు ఒప్పుకోలేరు. ఎప్పుడైతే అంగీకరించావో ఏది నీకు నిజంలాగా కనపడదు. రోజులు పుట్టిన బిడ్డలు ఎంతమంది గంటల్లో చనిపోయేవాళ్ళు లేరు, రోజుల్లో చనిపోయేవాళ్ళు లేరు, నెలల్లో చనిపోయేవాళ్ళు లేరు, సంవత్సరాల్లో చనిపోయేవాళ్ళు లేరు. ఈ భూమి మీద వాళ్ళ ఆయుష్ ఎంతవరకో వాళ్ళు అంతవరకే. ఏది ఈ మనకి గ్యారంటీ లేదు. మనుషులు యొక్క ఆలోచనలు ఇలాగ సృష్టించుకుంటున్నాం. పుట్టి కొంత పెరిగిన తర్వాత నా కుటుంబం, నా ఇల్లు, నా డబ్బు, నాది నాది అన్న అహంతో అంతా మన సొంతం అనుకుంటున్నాం. ఎవరైనా చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు ఏమన్నా ఉంటారా? ఎవరు ఉండరు. అది ఒక అనుబంధం. ఒక మనిషితో మనకు అనుబంధం అయ్యి ఆ మనిషి దూరం అయినప్పుడు ఒక మానసిక స్థితి ఉంటుంది కదా, దానివల్ల బాధపడుతూ ఉంటారు. ఒకటి అంగీకరించాలి, పుట్టిన మనిషి చనిపోతారు. ఎవరో ఏదో చేస్తే చచ్చిపోరు, వాళ్ళకి టైం వస్తేనే చనిపోతారు. ఈ భూమి మీద వాళ్ళకి నూకలు ఎంతవరకో అంతవరకే ఉంటారు తప్ప ఎవరో ఏదో చేసి చంపాలనుకుంటే నిజంగా బోల్డ్ అంత జనాభా ఉన్నారు నాన్న ఇక్కడ. ఎందుకు ఇంత జనాభా ఉంటారు? నిజంగా ఈ శక్తులు ఇవన్నీ కనుక నిజమైతే ఇంత జనాభా ఎలా ఉంటారు నాన్న? అంతెందుకు బోల్డ్ అంతమంది యోగులు ఉన్నారు, బోల్డ్ అంతమంది సిద్ధులు ఉన్నారు, బోల్డ్ అంతమంది మాంత్రికులు ఉన్నారు. చెడు సమాజంలో మరి ఇలాగ దుష్టులు ఉన్నారు కదా, మర్డర్లు మానభంగాలు చేసే వాళ్ళని మరి ఏదో ఒకటి చేసి చంపేయచ్చు కదా. మిమ్మల్ని ఎందుకు చంపుతారు? వ్యాపారంలోనో గొడవలనో చిన్న లావాదేవీలకి మిమ్మల్ని ఎందుకు చంపుతారు? వాళ్ళకి అన్ని శక్తులు ఎక్కడ ఉంటాయి? అంత డబ్బు ఇస్తారా వాళ్ళు? ఎక్కడుంది? ఇదంతా మనలో ఉన్న అపోహలు, భయాలు. మనలో ఉన్న అపోహలు, భయాలే మొదటి దెయ్యాలు, భూతాలు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. చావు అనేది నిజం, దాన్ని అంగీకరించాలి తప్ప దాన్ని వేరే దాంతో ముడిపడి మానసికంగా బలహీనపడకూడదు. అప్పుడు ఉన్న మనుషులు కూడా బాధపడాల్సి వస్తుంది. అయితే ఇప్పటికీ కూడా కొంతమంది ఇట్లా దయ్యం పట్టింది అని అంటుంటారు. ఊళ్ళల్లో ఎక్కువగా మనం ఇది వింటూ ఉంటాం. దయ్యం పట్టడం ఏంటి మరి అట్లాంటప్పుడు? అంటే అది కూడా వాళ్ళలో ఉన్న అపోహనేనా? అవును తల్లి, మానసిక స్థితి. కొంతమందికి వాళ్ళ మైండ్ ఉన్న కండిషను, అంటే చాలామందికి సైన్స్ తెలియదు నాన్న. వైద్య రంగంలో ఉన్న రోగాలు అందరికీ తెలియవు, మానసిక రోగాల గురించి అయితే అస్సలు తెలియవు. సిటీలో వాళ్ళకే తెలియదు, ఇంకా విలేజెస్లో ఎట్లా తెలుస్తుంది? కొంతమంది పుట్టుకతోనే మానసిక స్థితి సరిగ్గా ఉండకపోవచ్చు. పెరిగేటప్పుడు అనవసరమైన ఆందోళనలు, భయాలతో వాళ్ళు మెంటల్గా వీక్ అయ్యే కొద్దిగా వాళ్ళ బిహేవియర్లో మార్పులు రావచ్చు. నువ్వు చూస్తే కొంతమంది గాలిలో మాట్లాడతారు, లేని వాళ్ళతో మాట్లాడతారు. దాన్ని హెల్యూసినేషన్ అని చెప్తాము. చాలా సినిమాలు ఉన్నాయి దాంట్లో. దాని తర్వాత మానసికంగా ఆ రోగాలు కూడా మన దగ్గర ఆల్రెడీ పొందుపరిచి ఉన్నాయి, కానీ అవగాహన లేదు. ఎప్పుడైతే ఇప్పుడు నేను మనిషిని ఇట్లా కూర్చొని నేను మాట్లాడుకున్నాను అనుకో, పిచ్చోళ్ళు అంటారు, లేదా దయ్యం పట్టింది అంటారు. కానీ వాళ్ళకి మానసిక రోగం ఉంది అనేది గ్రహించాలి. మనకి ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ వల్ల కొన్ని లోపాలు, ఈ గ్యాప్స్ అనేది ఉంది తల్లి. వాళ్ళ మానసిక స్థితి వల్ల వాళ్ళు ప్రవర్తించే దాన్ని దెయ్యం పట్టింది అంటారు, కానీ అంత అవకాశం లేదమ్మా. సరే పట్టింది, ఎందుకు పట్టింది? వీళ్ళు పిచ్చి పిచ్చిగా తిరుగుతానికి పట్టిందా? అంటే దానికి ఇంకేం గోల్ లేదా? ఒక శరీరంలోకి దెయ్యం ఎందుకు వస్తుంది? ఆత్మ ఎందుకు వస్తుంది? ఏదైనా పని చేయాలనే వస్తాయిగా. అవును, పిచ్చి పిచ్చిగా మాట్లాడి తిప్పుకొని కొట్టించుకుంటాయా? కామన్ సెన్స్ ఆలోచించమంటున్నా. వాళ్ళ మానసికంగా స్థితి బాగాలేదు కాబట్టి మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళాలి, అంతేగాని భూత వైద్యులని ఇంకొక చోటకి తీసుకువెళ్ళకూడదు. మరి దేవుడి గుడికి వెళ్ళినప్పుడు కొంతమంది
యాదగిరి గుట్టకి వెళ్ళారనుకోండి, ఉగ్ర నరసింహస్వామి వచ్చినట్టు ఆ సౌండ్స్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఏమైనా పండగలు వచ్చినప్పుడు కూడా సిగాలు ఊగుతూ ఉంటారు, అమ్మవారు వచ్చింది అని అంటారు. మరి ఇదేంటి? మానసిక స్థితి అది కూడా, ఇందులో ఎటువంటి సందేహం లేదు. నేను దేవుణ్ణి నమ్ముతాను, ధర్మాన్ని నమ్ముతానని అబద్ధాలు చెప్పి అపోహలు రెండు వైపులు కల్పించను. దేవుళ్ళు దేవతలు సాధారణమైన వ్యక్తులు శరీరాల్లోకి వస్తాయి అనేది అపోహ మాత్రమే. వాళ్ళ మానసిక స్థితి. ఇప్పుడు నువ్వు మనమే అనుకుందాం నాన్న, ఇప్పుడు నేను శివుడు భక్తురాల్ని, ఆబ్వియస్గా నేను శివుడికి సంబంధించింది ఏదన్నా వింటే నాలో ఒక రకమైన వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అవును, ఈవెన్ అట్లాంటి సాంగ్స్ విన్నా ఈవెన్ నేను కూడా ఫీల్ అవుతాను. ఎగ్జాక్ట్లీ. మీరు చూస్తే కొన్ని చోట్ల ఇప్పుడు ఈ పెద్ద పెద్ద మ్యూజిక్స్ ఉంటాయి కదా నాన్న, సంగీత్ అనుకో లేదా పబ్బుల్లో పెద్ద పెద్ద మ్యూజిక్లు పెట్టి డాన్స్ వేస్తారు కదా, అంటే అర్థం ఏంటి? దానికి తగ్గట్టుగా వాళ్ళ శరీరం వైబ్రేషన్ వచ్చేస్తుంది. సింపుల్ సైన్స్. అలాగే వాళ్ళు అక్కడెక్కడైతే దైవం దగ్గర ఉంటారో వాళ్ళు లీనమైపోయి వాళ్ళే దైవంగా కొంతసేపు భావించటం, కానీ ఆ శబ్దాలకి శరీరం మనసు ఏదైతే స్పందిస్తుందో అదే పూనకం. పూనకం అనేది నిజం, అంటే దానికి సంబంధించి ఏదైతే రియాక్షన్ ఉందో అదే పూనకం. కానీ అలానే దేవుళ్ళు శక్తులు వస్తున్నట్లు కాదు తల్లి, అది ఒక గుడ్ ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ కాదు. ఇక్కడ రెండు ఎనర్జీస్ ఇప్పుడు మనం మాట్లాడుకుంది. పూనకం ఇస్ ఎ గుడ్ ఎనర్జీ, ఒక మంచి ఉద్దేశంతో రావటాన్ని అది పూనకం కింద తీసుకోవచ్చు. భక్తి భావంలో కూడా చాలా మంది ఊగుతారు, ఏడుస్తారు, మాట్లాడతారు. ఇదంతా పిచ్చి కాదు, ఇదంతా కూడా మనలో ఉన్న బాధలు భయాలు వాటిలన్నిటిని మనం బయటికి పంపించే ప్రక్రియలు అనమాట. అలాగే భయం ఎక్కువగా ఉండి బలహీనంగా ఉన్నప్పుడు పిచ్చిగా బిహేవ్ చేయటం, అది దెయ్యం పట్టినట్లు. ఇవి మనం అర్థం చేసుకోవాలి తల్లి. ప్రతిదీ కూడా మన మానసిక స్థితి బట్టే ఉంటుంది. ఇందులో బాహ్య ప్రపంచం నుంచి ఏం చేయలేవు. సింపుల్ నాన్న, ఒక రాయి ఉంది ఇక్కడ, మట్టి ఇక్కడ ఉంది. ఈ రాయి నేను అంటే మానసికంగా చాలా బలమైన దాన్ని, నువ్వు మట్టి అనుకుందాం అంటే చాలా సున్నితంగా చాలా బలహీనమైన అమ్మాయి, అంటే ప్రతిదానికి భయపడేదానివి. ఈ రెండు పదార్థాలు కదా, అంటే రెండు వ్యక్తిత్వాలు, అవునా? నీళ్లు తీసుకొచ్చి రాయి మీద పోస్తే ఏమవుతుంది, మట్టి మీద పోస్తే ఏమవుతుంది? రాయి మీద పోస్తే కిందికి పడిపోతుంది వాటర్, కానీ మట్టి మీద పోస్తే మట్టి అంతా కదా. ఈ బాహ్య ప్రపంచంలో ఎవరైతే ఈ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు చేసే ప్రక్రియలు కానీ వాళ్ళు పెట్టే భయాలు కానీ మనం అనుకునే దెయ్యాలు కానీ ఇవన్నీ కూడా అవే. ఎప్పుడైతే మన మానసిక స్థితి బలంగా ఉంటుందో దాని మీద నువ్వు దెయ్యం భూతం అనే పదాలు పోసినా లోపలికి ఏమి టచ్ అవ్వదు. బ్లాక్ మ్యాజిక్లు ఇంకేదన్నా పేర్లు పెట్టుకున్నా, ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ మీద మాటలు చెప్తేనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఇంకా నీకు మ్యాజిక్లు గీజిక్లు కూడా అవసరం లేదు, కరిగిపోతారు, అంటే ఇంటర్నల్గా డ్యామేజ్ అవుతుంది. తల్లి, బాహ్య ప్రపంచంలో ఉన్న వాటి కంటే అంతర్గతంగా ఉన్న శత్రువులతోనే ఫస్ట్ మనం పోరాడాలి. మన మీద మనం జయించాలి, మన బలహీనతలను జయించాలి, మనం బలంగా ఉండాలి. సూపర్. సో ఇది పాజిటివ్ ఎనర్జీ చెప్పారు కదా. సో ఈ పాజిటివ్ ఎనర్జీని అడ్డు పెట్టుకొని చాలామంది వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని వాళ్ళకి లైఫ్లో జరగబోయేవి జరిగినవి చెప్తూ ఉంటారు. మరి దాన్ని ఏమంటారు? వ్యాపారం తల్లి. ఇప్పుడు అదే నీతో చెప్తుంది. ఇప్పుడు మనకున్న శక్తులు, చాలామందికి రకరకాల శక్తులు ఉంటాయి. ఇప్పుడు నాకు మాట ఉంది, రూపం ఉంది, చాలామంది నాకు చాలా మంచి అవకాశాలు ఇచ్చారు. మంచిగా మనం దుస్తులు మార్చి కూర్చుంటే బోళ్ళంత డబ్బు అని నేను తీసుకోలేదు. నా జీవితం నేను చేసుకుంటూ ఉన్న సమయాన్ని నలుగురికి సేవా రూపంలో, జ్ఞానం పంచే రూపంలో మనం ఒక మార్గంలో వెళ్తున్నాం. మన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా మనం ఏం చెప్తాం? నేను నీ తలరాత మార్చున్నది. పబ్లిక్ స్టేట్మెంట్స్ ఉంటాయి, వీడియోస్ మన ఛానల్లో కానీ నా ఛానల్లో కానీ. ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ వీడియో ఏంటి? నేను మీ తలరాతను మార్చను, నేను మాయలు చేయను, నేను మార్గం చూపిస్తా, నడవాల్సింది నువ్వే, నీ తలరాత నువ్వే మార్చుకోవాలి, నిన్ను నువ్వే జయించాలి, ఇలా చెప్తున్నాం కదా. మనల్ని నమ్మేవాళ్ళు ఈ జనాభాలో 10వ వంతే ఉంటారు. ఎందుకంటే నిజం ఎప్పుడు రుచించదు, అబద్ధం ఉన్నంత తీయగా నిజం ఉండదు. అదే ఇక్కడ మిగతా 90% వాళ్ళు ఏం నమ్ముతారు తెలుసా? వాడు నిన్నేదో చేశాడు, ఆ నరదృష్టి వల్లే నువ్వు ఇట్లా అయిపోతున్నావు, నీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు నీ మీద పడి ఏడుస్తున్నారు, వాళ్ళు నీకు ఈ పూజ చేయించారు, నీకు ఆ చేతబడి చేశారు, ఇది చేశారు, నీకు అదైంది ఇదైంది, వశీకరణ చేశారు, ఇదిగో ఈ పూజ చేసుకో పోతుంది, దానికే నమ్ముతారు మనోళ్ళు. ఎందుకంటే మంచి ఆలోచనలు లేవు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదో చేశారు అంటే నాకు హాస్యాస్పదంగా ఉంటుంది. వాళ్ళు నా మీద సమయం ధనం వెచ్చిస్తున్నారా, అయ్యో పాపం అనుకొని నవ్వుకుంటా.
నేను బలంగా ఉన్నంత వరకు మానసికంగా మిమ్మల్ని నాకు దైవమే సాక్షాత్తు ఉందని నేను నమ్ముతున్నప్పుడు ఇంకా నేనెందుకు భయపడతా అంటే అర్థం ఏంటంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే దైవాన్ని నమ్మరో, ఎవరైతే ధర్మాన్ని అనుసరించరో వాళ్ళకే బలహీనతలు ఉంటాయి. అరే విశ్వాన్ని నడిపించే శక్తి నాతో ఉంది అన్నప్పుడు చేతబడులు ఏం చేస్తే, లేదంటే ఇంకోటి ఏం చేస్తే, దెయ్యాలు ఏం చేస్తాయి, భూతాలు ఏం చేస్తాయి, నేనైతే ఐఎమ్ వెల్కమ్ అంటా. నేనైతే మా ఇంట్లో మనం మామూలుగా ఇంట్లో ఉంటాం తల్లి, అందరికీ అన్ని రకాలు. ఇప్పుడు నేనున్నాను, సింపుల్గా నువ్వు అడిగిన ప్రశ్నకి సంబంధించింది చెప్తా. చిన్నప్పుడు మా అమ్మ నన్ను భయపెడతానికి అదిగో భూతం ఉంది, ఇదిగో బూచోడు ఉన్నాడు అని చెప్పి భయపెట్టి తినిపించేది. వాటికి కొంచెం పెంకుంటాం కదా, అలా చెప్పేవాళ్ళు. దానివల్ల నిజంగానే నాకు ఒక భయం అనేది ఫామ్ అయింది. నాకు చీకటి అంటే భయం చిన్నప్పటి నుంచి చాలా పెద్ద అయ్యే వరకు. నేను ఎప్పుడూ ఒంటరిగా ఉండేదాన్ని కాదు. చీకట్లో ఉండాలంటే భయం ఉండేది ఒంటరిగా. అంటే పక్కన ఎవరు ఉన్నారంటే ధైర్యం ఉంది, చూసావా, అదే దైవం. నువ్వు చిన్నగా నీకు దైవం ఉంది అని ఎప్పుడైతే నమ్ముతావో, దైవారాధన ఎప్పుడైతే చేస్తావో నీకు ధైర్యం వస్తుంది. ఏముందిలే అనే దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగా ప్రతి ఒక్కళ్ళు చిన్న ఆలోచన, భయం అనేది చిన్న ఆలోచన తల్లి, దాన్ని మనోవేదన కింద మార్చుకుంటారు. దాని తర్వాత మానసిక రోగం కింద మార్చుకుంటారు. ఏదన్నా ఆలోచన వస్తే అక్కడే దాన్ని మనం ఆపేయాలి, అది పెరగనీయకూడదు, దాని నుంచి మనం బయటికి రావాలి. ఇవన్నీ ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే నువ్వు ఒక దైవాన్ని నమ్ముకొని ఆ మార్గంలో వెళ్తావో, నీకు తెలియని ఒక స్నేహం ఎప్పుడైతే ఏర్పడుతుందో, నీకు తెలియని ఒక ధైర్యం ఏర్పడుతుంది. అలా నేను మా అమ్మ చెప్పటం వల్ల లైట్ ఆపేస్తే ఎవరో ఉన్నారు అనే ఒక భయం క్రియేట్ అయ్యేది. ఇది చాలా మందికి ఉంటుంది. ఎందుకు? మనం ఈ దెయ్యాలు భూతాలు స్టోరీలు వినటం వల్ల ఎప్పుడైతే మళ్ళీ వెలుతురులో భయం ఉండదు, చూసావా. వెలుతురు అంటే జ్ఞానం తల్లి. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అదే జ్ఞానం. చీకటి అంటే ఏదైతే ఉందో అది భయం, అజ్ఞానం. వీటిని మనం అర్థం చేసుకోవాలి, వీటి నుంచి మనం బయటకు రావాలి. మరి ఏడుపు, ఎవరైనా మనకు బాగా మనం మంచి పైకి వచ్చినా, డబ్బు సంపాదించినా కొంతమంది ఏడుస్తూ ఉంటారు, అంటే కుళ్ళుకుంటూ ఉంటారు. అండ్ దృష్టి అంటారు, నరదృష్టి, చాలా నరదృష్టికి రాళ్ళు కూడా పగిలిపోతాయంటారు. మరి వీటిని నమ్మొచ్చా? ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో నువ్వు ఒక ప్రశ్న అడిగావు, మన వ్యూవర్స్ అడిగారని. ఉన్నోళ్ళందరూ బాగానే ఉంటున్నారు, వాళ్ళ మీద కర్మ పనిచేయట్లేదు, లేనోళ్ళ మీద పనిచేస్తుందని. మరి ఈ మాత్రం మీ మీద ఎట్లా పనిచేస్తున్నానన్నా? ఈ చెడు దృష్టిలు ఏదైతే ఉందో బాగుందో అని అన్నారో, మరి బాగున్న వాళ్ళు బాగున్నట్లే ఉన్నారు కదా. మరి ఈ చెడు దృష్టిలు ఇవి నిజమైతే మరి వాళ్ళు ఎట్లా బాగున్నారు? మనం సామాన్యులు ఉన్నానా? మనకు ఒక చిన్న ఇల్లు, చిన్న కారు ఉంటే ఎవరో ఏడిస్తే ఏమవుతుంది? నువ్వు సంపాదించుకొని, అంటే నీ ఆలోచనలు బాగుండి నువ్వు సంపాదించుకొని, నువ్వు కారు లోన్లో తీసుకొని ఈఎంఐలు కడితే నీ కారు ఉంటుంది, లేదా డబ్బుతో కొనుక్కుంటే కారు ఉంటుంది. నీకు వచ్చే ధనం తగ్గట్టుగా నీ ఇల్లు మెయింటెనెన్స్ పెట్టుకుంటే నీకు సంబంధించినవి ఉంటాయి. నువ్వు ఎక్కువ వెళ్ళిపోయి ఏదన్నా కోల్పోతే ఎవరో ఏడుపు అంటావేంటి తల్లి? ఏడుపుకే నిజంగా శక్తి ఉంటే మనం సగం జనాభా పోతారు తల్లి. నేను ప్రాక్టికల్గా ఆలోచించమన్నా. మనం ఏమనుకుంటామంటే ఏదన్నా జరిగింది అంటే దీనికి ఇదే కారణం, ఇది ఇలా జరిగిందంటే దానికి అలాగే కారణం అని మనం మానసికంగా సమాధానాలు చెప్పుకుంటాం. ఈ చెడు ఆలోచన ఉంది కదా మీలో, ఇది మార్చుకోవాలంటున్నా. మనకేదో జరిగితే ఎవరినో మనం నిందిస్తున్నాం కదా, అంటే మన ఆలోచన పద్ధతి రాంగ్ అంటున్నా. మంచైనా చెడైనా నీదేగా, మరి వాళ్ళకిస్తావా? మంచి జరిగితే వాళ్ళ చూపుల వల్లే, వాళ్ళ చూపుల వల్లే నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, కార్ వచ్చింది అనుకుంటారా? అస్సలు తీసుకోరు. ఇదే తల్లి మానసిక స్థితి. మనకు వచ్చే మంచైనా చెడైనా మన ఆలోచనల వల్ల, మన పరివర్తన వల్ల, మన గ్రహాల ప్రభావం వల్ల, మన కర్మానుసారం వస్తుంది తప్ప ఇంకొక వ్యక్తికి సంబంధం లేదు. పనిచేస్తాయి కొంతమందివి. ఇప్పుడున్నా నేను దైవం ధర్మం అనుకొని కట్టుబాట్లు పెట్టుకొని చాలా త్యాగాలు చేస్తూ, దైవం కోసం బోళ్ళంత సమయం వెచ్చిస్తూ, సాధన చేస్తూ, సంసారం చూసుకుంటూ, నలుగురికి సహాయం చేస్తూ ఇంత చేస్తుంటాం కదా. మాకే ఎక్కడో ఇంత శక్తి ఉండొచ్చు. ఒకవేళ మనలాంటి వాళ్ళు ఎవరిని అన్నప్పుడు ఈ కర్మ ఉంది కదా, అది ఫాస్ట్ ట్రాక్లో పనిచేస్తుంది, లేనిపోయింది ఏం రాదు. అర్థమైంది కదా తల్లి? దానికి కూడా లింక్ ఉంటుంది. ఎవరో కర్మ అనుభవించాలనుకుంటే ఇలాంటి ఉత్తముల జోలికి వచ్చి అనుభవిస్తారనమాట, అంతే. అది కూడా మన గొప్పతనం కాదు, ఎదుటి వాళ్ళు చేతగానితనం కాదు. ఇవన్నీ కూడా చాలా లింక్స్ ఉంటాయిరా. ఒకటే, మనకి జరిగే మంచైనా చెడైనకే మనమే కారణం. దైవం కానీ ధర్మం కానీ
మన కష్టకాలంలో మనకి స్నేహితుల్లాగా నైస్. ఓదార్పునిచ్చే భుజం అవుతారు, సేద తీర్స్తే ఒడి అవుతారు, మనకి ధైర్యం అవుతారు. దైవాన్ని ధర్మాన్ని వ్యాపారం చేయొద్దు. ఎవరైతే నువ్వు అన్నావు చూస్తావు ఇక్కడ, ఇప్పుడు వ్యాపారం చేసే, పూజలు చేసే, వ్యాపారం చేసి అమాయకుల ప్రజలను కానీ ఎవరినైతే బలహీనంగా ఉన్న వాళ్ళని కానీ వ్యాపార రూపంలో వాడుకుంటారో వాళ్ళందరికీ చాలా చెడు కర్మ వస్తుంది. ఎవరు కర్మ నుంచి తప్పించుకోలేరు. ఈరోజు మనం ఎలా తింటున్నాం, ఎలా ఉంటున్నాం అనేది ప్రతి ఒక్కటి మనం లెక్క చెప్పాల్సిందే. ఇది ఇందాక నువ్వు అన్నావు చూసావా, దెయ్యం పట్టినట్లు కొంతమంది ఇట్లా చేస్తుంటారని. కొంతమంది నటిస్తారు కూడా. అవును. అంటే ఏదో ఒక అటెన్షన్ కోసం, లేదో దేని నుంచైనా తప్పించుకోవడానికి కోసం కూడా నటించవచ్చు. ఎందుకంటే నా చిన్నప్పుడు ఒక సంఘటన గుర్తొచ్చింది. నేను ఒక పల్లెటూరులో పుట్టాను, చాలా చిన్న పల్లెటూరు. మా ఊరి చివర ఇటు ఇటు మొదలు చివర రెండు ఉంటాయి కదా, ఎటైనా మొదలు చివరేలే. ఒక చివర ఏమొచ్చి బ్రాహ్మిన్స్ వాళ్ళ కుటుంబం ఉంటుంది, ఇంకొక చివర వచ్చి ఈ పూజలు చేసే ఆయన ఒక ఆయన ఉంటాడు. వాళ్ళు పసరు పోసి చేతిలో చూస్తారు, దెయ్యాలకి వదిలిస్తారు అనేవాళ్ళు ఉంటారు. నేను ట్యూషన్కి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరినీ చిన్నప్పుడే చూశాను అనమాట. చూసినప్పుడు ఒకరోజు మా మమ్మీ దగ్గర నుంచి తప్పించుకోవటానికి నాకు ఏం దొరకలేదు. అప్పుడు నేను కూడా ఏదో పట్టినట్లు కళ్ళు తిరిగిపోయి పడిపోయినట్లు యాక్ట్ చేశా. అంటే బిహేవియర్ ఏం చేయలేదు, కళ్ళు తిరిగి పడిపోయినట్లు యాక్ట్ చేశా. నేను కళ్ళు తిరిగి పడిపోయిన యాక్ట్ చేశా కానీ నేను ఏదో దయ్యం భూతం పట్టినట్టు నటించాలని అనుకోవాలా, ఊరికే తప్పించుకోవాలి కదా అని. మమ్మ ఏంటి, మా అమ్మకి నాకు తెలిసి నేను 19 ఏళ్ళప్పుడే పుట్టేసి ఉండుంటా. అప్పట్లో తొందరగా అయిపోయేది కదా. అప్పుడు ఒక 6-7 ఏళ్ళు ఉంటే ఆవిడకి ఏముంటుంది 25 ఏళ్ళు, చాలా ఎంగుగా ఉండేది. నేను బాగా తుంటర పనులు చేస్తుండేదాన్ని. శ్రీకృష్ణుడు ఎలాగ పనిష్మెంట్లు ఉండే నాకు అలా ఉండేది. నేను తప్పించుకోవడానికి పారిపోతుంటే ఆవిడ నా వెనకాల పరిగెడతా ఉండేది. అలసట వచ్చేది కాదు. రౌండ్లు వేసేవాళ్ళం గడ్డివాం చుట్టూ, అక్కడ ఇక్కడ పెరటి మొత్తం టామ్ అండ్ జెర్రీ లాగా పరిగెత్తేవాళ్ళం. ఇంకా ఏం చేసినా ఆవిడ అసలు నన్ను దొరికి వేసే వరకు ఊరుకోదు. తెలిసిందే కదా మన అమ్మలు ఎట్లా కొట్టేవాళ్ళు. ఇప్పుడంటే పెద్ద అఫెన్స్లు అనుకో, మామూలు కొట్టేది కదా మా అమ్మ. ఇంకా ఏం చేయాలనుకుని ఇంకా ఆ రోజు ఏం తేలిగా కళ్ళు తిరిగి పడిపోయినట్లు పడిపోయా. కరెక్ట్ గడ్డివాం దగ్గర జరిగింది ఇష్యూ మా పెరట్లో. ఇంకా దాంతో సరే అని తీసుకొని వెళ్ళి పడుకోబెట్టారు. కూర్చున్నారు. అయ్యో పడిపోయానని పాప మా మమ్మీ చాలా బాధపడుతూ అక్కడే కూర్చుంటే ఇంతలోకి వేరే అమ్మమ్మలు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చి గడ్డివాన్ దగ్గర పడిపోయిందా, అయితే ఏమన్నా గాలి సోకుంటుంది అన్నారు. అది వింటా ఉన్నా, ఇదేదో బాగుంది కొంచెం సేపు అట్లాగే ఉందామని అలాగే సైలెంట్గా ఉంటే ఎంత మూఢనమ్మకాలు అనుకున్నావు. ఊరు జనం అంతా పోగైపోయారు. అప్పుడేమో లెగలేను నేను ఇంకా. ఇప్పుడు గాలి సోకింది అనుకుంటున్నారు. అప్పుడు లెగిస్తే ఎట్లాగా చిన్నగా కన్ను ఇట్లా కొంచెం ఓపెన్ చేస్తే ఉంది బోర్డు అంత జనం. ఇంకా నేను ఇంకా చూడు ఎంత నాకు ప్యాథటిక్ అనిపించిందంటే. సో ఇట్లాగా జరుగుతుంది. అది నాకు అమాయకత్వంతో తెలియకుండా చేస్తా, కొంతమంది తెలియక కూడా చేసి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన బిహేవియర్స్ మీదే ఆధారపడి ఉంటాయి అన్నమాట. కరెక్ట్. మీరు అప్పుడు చిన్నపిల్ల ఉండి ఏదో అమ్మ నుండి తప్పించుకోవడానికి అలా చేస్తే ఇప్పుడు అదొక బిజినెస్ లాగా, వ్యాపారం లాగా వచ్చి మీకు ఈ సమస్యలు ఆ సమస్యలు అని చెప్పి అలా చేస్తూ ఉన్నారు. తర్వాత అడ్మిట్ అయిపోయా. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు అనమాట, మనసులో నాకు చాలా ఇదిగా ఉంటుంది అప్పటి నుంచే. తర్వాత మమ్మీతో చెప్పాను నేను ఇట్లాగా కావాలనే చేశాను అని, ఏమనలేదు. ఇప్పుడు కొంతమంది ఊళ్ళల్లో ఇట్లా దయ్యం పట్టిందని వదిలించాలి అని వదిలించడానికి పూజలు కూడా చేస్తూ ఉంటారు. అసలు దయ్యాలే మీరు ఇది అంటున్నారు, మరి ఆ పూజలు ఏంటి? మరి వ్యాపారాలు కానీ కొన్నిసార్లు ఆ వ్యాపారం కూడా మంచిది అవుతుంది. వీళ్ళు మానసిక స్థితి ఒకవేళ బిహేవియర్ ఉంది కదా తల్లి, వాళ్ళకి ఏదో పట్టిందని వాళ్ళు నమ్ముతున్నారు, పక్కన వాళ్ళు నమ్ముతున్నారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ పూజల వల్ల మానసికంగా ఒక ధైర్యం కూడా కలగొచ్చు. ఈ పూజ చేయటం వల్ల ఇది పోయింది అన్న ధైర్యంతో కూడా మానసికంగా వాళ్ళ ఆలోచనల పద్ధతి మారి కూడా సరయ్యేదానికి కొన్నిసార్లు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పూజలు అనేది కొన్నిసార్లు మనకి మంచి అవ్వచ్చు, కానీ నేనేమంటున్నానంటే ఆ స్థితికే వెళ్ళొద్దు అంటున్నా. అసలు ఈ దెయ్యాలు, భూతాలు, చెడులు, ఈ చెడు పూజలు, చెడు ఎనర్జీలు, వీటి జోలికి వెళ్ళొద్దు. ఆ పూజలు వాటి జోలికి వెళ్ళొద్దు, వాటిని పెంచి పోషించొద్దు. కొన్నిసార్లు అవి మితిమీరిన తర్వాత చాలా అనర్థాలు వస్తాయి.
ఇప్పుడు మనం సినిమాలో చూసే కొన్ని జరగకుండా ఏమి ఉండవమ్మా బయట. కొంతమంది పాపం ఆడవాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ అవసరాలని బలహీనతని వాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు నాన్న. అవును, స్వామీజీలని బాబాలని. గ్రామాల్లో కాదు, ఇప్పుడు సిటీలోనే ఇవి ఎక్కువైపోయాయి మోసాలు. వేషాలు వేసుకొని గడ్డాలు పెంచేసి జుట్లు పెంచేసి. మనం ఎడ్యుకేట్ అవ్వాల్సింది మానసికంగా అంటున్నా, పుస్తకాల పరంగా కాదమ్మా చదువుకోవాల్సింది. మనం మానసిక స్థితిలో మనం ఎడ్యుకేట్ అవ్వాలి. అదే జ్ఞానం అంటే. తెలుసుకోవాలి నిజమేంటి అబద్ధం ఏంటి అనేది తెలుసుకోవాలి, ఆలోచించాలి. ఏదైనా ఆలోచించు, ఆ తర్వాత అడిగేయి. ఎప్పుడూ కూడా అనవసరమైన డబ్బు సమయం వేస్ట్గా చేయొద్దన్నా. అదే డబ్బు వేరే చోట నీకో లేదా మంచి పనికి ఉపయోగించుకోవచ్చు కదా తల్లి. అయితే నాకు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను అనమాట. ఒక ఆవిడ అంటే అమ్మవారు వచ్చినట్టుగా వేషం వేసుకొని ఆమెకు నెయ్యి అభిషేకము, పాలాభిషేకం, తేనాభిషేకం చేస్తూ ఉంటే ఆవిడ కళ్ళు ఇట్లా పెట్టేసి అది తింటుంది. అంటే ఇలాంటి వాళ్ళు ఇలా చేయడం ద్వారా ఒక ధర్మాన్ని అందరూ నమ్మకుండా హేళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి కదా. ఉంది తల్లి, నేను అదే చెప్తున్నా. వ్యాపార వేదన ఉంటే వేరేగా చేసుకోండి, మన శాస్త్రాలతో మన దైవాలతో చెయ్యొద్దు. అదే చెప్తున్నా. ఇప్పుడు అందుకే కదా తల్లి, ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఎందుకమ్మా నీకు ఈ వయసులో ఇవన్నీ చెప్తున్నావు అని. ఇక్కడ కొన్ని కోట్లలో చెడు పెరిగినప్పుడు నాలాగా ఇంకా చాలా మంది ఉంటారు. కొంతమందినైనా దేవుడు సృష్టించుకుంటాడు కదా తల్లి చెప్పడానికి. మా బాధ్యత ఈ జ్ఞానం ఏదైతే మాకు వచ్చిందో నలుగురికి పంచుకునేది. ఇది చేరటానికి చాలా సమయం పట్టింది, కానీ ఇది బలమైనది. ఏదైతే మనం చెప్తున్నామో, మనం ఏదైతే ధైర్యం ఇస్తున్నామో, బలహీనతని ప్రారదోలుతున్నామో, మనది చాలా బలమైన విద్య. నువ్వు చెప్పావు చూసావా, అదే వద్దు అని చెప్తున్నాను. వాళ్ళకి ఉంటుంది కర్మ, చాలా తొందరగానే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టు తల్లి. అసలు నిజంగా దైవం ఎలాంటి వాళ్ళని ఇష్టపడిద్ది అని ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ధర్మంగా ఉండే వాళ్ళని, సాధన చేసే వాళ్ళకి కదా తల్లి దైవం ఇష్టపడుతుంది. తప్పుడు మార్గాల్లో వెళ్ళే వాళ్ళకి దైవం ఎందుకు వస్తుందమ్మా? దైవం అంత ఖాళీగా ఉంటుందని ఎలా అనుకుంటారు వీళ్ళు? ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తేనో ఇంతకు ముందు దైవం వచ్చేది. ఇప్పుడు కూడా కొన్ని సంవత్సరాలు సాధన చేస్తేనే దైవ అనుగ్రహం కలిగేది. అంతే తప్ప ఒక ఎలా పడితే అలా జీవించి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసే వాళ్ళ దగ్గరికి అసలు దైవం ఎందుకు వస్తుందమ్మా? సరే నువ్వు అన్నట్లు దైవం వస్తుంది అనే భ్రమే నిజం అనుకుందాం. ఆలోచించమంటున్నా నేను ఫస్ట్. నిజంగా నీ దగ్గరికి దైవం వస్తే నువ్వేం చేస్తావు? సోషల్ మీడియాలో ముందు కూర్చొని ఊగుతూ రీల్స్ చేస్తావా? జనాలు పిలుచుకొని ఏం చేస్తావు నువ్వు? అంటే ఇంకంతకంటే మంచి పనులు చేయరా నానా? దైవం అవతారాలు ఎత్తింది ఎప్పుడు తల్లి? యుగానికి ఒక అవతారం దైవం ఎందుకు ఎత్తారు? ఏదో రాక్షసుల్ని సంహరించడానికో, పాపం బాగా ముదిరినప్పుడు దైవాల అవతారాలు ఎత్తి చేశారు తల్లి. ఇప్పుడు కూడా బోల్డ్ అన్ని జరుగుతున్నాయిగా. ఏమో ఒక చిన్న పసిపిల్ల మీద మానభంగం జరిగినప్పుడు రాని దైవం అలాంటి మూర్ఖుల శరీరంలోకి వస్తుందా? ఏమైందమ్మా ఆలోచన శక్తి? అద్భుతంగా చెప్పారు అసలు. నిన్ను అందుకే చెప్తున్నాను తల్లి, ఆలోచించమన్నా. ఇలా మూఢనమ్మకాలు నమ్మే మనలో మూర్ఖత్వం ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళు వ్యాపారం చేస్తూనే ఉంటారు. వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు. ఎలాగ పోనీ ఒక ఆశ్రమం పెట్టి అన్నదానాలు చేస్తూ మంచి పనులు చేసే వాళ్ళు ఫేక్ అయినా పర్వాలా బాబాలు, వాళ్ళని కనీసం ఎంతో కొంత మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళని క్షుద్ర విద్యలని, అడవుల్లో కూర్చొని పూజలు చేసేవాళ్ళని చెప్పి, అఘోరాలని చెప్పి ఒంటి మీదకి వచ్చి ఇట్లాంటి వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే 100% వీళ్ళు ఫేకే ఉంటారు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఉదయ. ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో కూడా వాళ్ళకు వచ్చిన డబ్బుల్లో వాళ్ళ ఖర్చులు పోను మంచి మంచి పనులు చేస్తున్నారు. మనం ఎప్పుడో ఒక సామెత చెప్పేవాళ్ళం, దైవం మానవ రూపేణ. అంటే మనిషిలోనే దైవత్వం ఉంటుంది అని. అంతేగాని దైవత్వం మనిషిలోకి వచ్చిందని కాదు. ఫస్ట్ ఈ అర్థాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం నేను అప్పట్లో ట్రై చేసేటప్పుడు అంతకుముందు కూడా చాలా కైండ్ హార్ట్ ఉండేది నాది. అంటే చాలా సున్నితమైన మనస్తత్వం అనమాట. అంటే ఎవరైనా బాధపడుతుంటే తట్టుకోలేకపోయేదాన్ని. వాళ్ళకి నాకు సంబంధం ఉండేది కాదు, అనుబంధాలు ఏముండే కాదు. అంటే మా ఇంట్లో వాళ్ళు బాధపడితే ఎంత బాధపడతానో బయట వాళ్ళు బాధపడినా అంతే బాధపడేదాన్ని. అది చాలా డేంజరస్ మనస్తత్వం అనిపించింది నాకు. అంటే మనశ్శాంతిగా బతకలేం కదా. నేను అప్పటి నుంచి న్యూస్లు చూడటం, న్యూస్ పేపర్లు చదవటం అన్నీ ఆపేసా. అప్పుడు ఆపింది ఇప్పుడు కూడా మళ్ళీ మొదలు పెట్టాల. ఎందుకంటే ఎక్కడన్నా ఏదైనా జరిగింది న్యూస్ పేపర్ చూసామంటే ఏముంది, న్యూస్ చూస్తే వాడు కొట్టుకున్నాడు, వీడు చచ్చాడు, వాళ్ళని అది చేశారు, వీళ్ళని ఇది చేశారు, ఇవే కదా తల్లి. అదంతా నా మనసు చెల్లించేసేది అనమాట. ఏదో చెయ్యాలి అనే తపన ఉండేది నాకు. ఉద్యోగం కొంచెం దేవుడి గుడికి వెళ్ళి
ఇప్పుడున్న ఉద్యోగం మా ఇంటికి కొంచెం అంటే ఎప్పుడు కూడా తల్లి ధర్మం అనేది మన కుడి చేత్తో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు గోప్యంగా అంటారు. నేను అట్లా గోప్యంగానే ఎప్పుడు ఉంటుంది. ఇప్పటికీ కూడా నువ్వు ఎక్కడ అసలు నా సేవ చేసిన ఫోటోలు కానీ వీడియోలు కూడా ఉండవు తల్లి. నాకు పూజ చేసినవి ఉండవు, సేవ చేసినవి ఉండవు. కొంచెం ఎక్కువ వచ్చు కదా, ఇంకొంచెం ఎక్కువ సహాయం చేస్తాను కదా, నా జీతం ఎక్కువ వస్తే అలా అడిగేదాన్ని. ఎందుకంటే ఎప్పుడన్నా అప్పట్లో కొంచెం ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిజంగానే ఉండేవాళ్ళు, తర్వాత అది కూడా వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు అందుకే ఎంకరేజ్ చేద్దాం నేనే చెప్తున్నా. అలా కోరుకుంటూ ఉండేదాన్ని. అలాగా కొంచెం జాబ్ వచ్చినప్పుడు ఇంకొంచెం నాకు తోచిన సహాయం చేస్తుండేదాన్ని. ఇప్పుడు నిజంగా దైవం వస్తే చిల్లర పనులు చేయకుండా ఈ ప్రపంచానికి ఏం కావాలి, ఈ సృష్టికి ఏం కావాలి, మానవ జాతికి ఏం కావాలో చేస్తాం. కానీ ఇంట్లో కూర్చొని అలంకారం చేసుకొని వచ్చిపోయే అమాయకుల దగ్గర డబ్బులు తీసుకొని ఆ తల్లి ఒక దైవం చేస్తుంది. ఈ అంటే మన దైవాన్ని మనం ఎంత కించపరుస్తున్నాం. ఈ పాపానికి ఆనకట్టేసే రోజు వస్తుంది తల్లి. అసలు దైవం మీనింగే వీళ్ళకి తెలియట్లేదేమో అనిపిస్తుంది ఆ వచ్చే వాళ్ళకి. అంతే కదా, అదే మన దురదృష్టం తల్లి. మన శాస్త్రం ఎంతో గొప్పది, ఎన్నో గొప్ప విషయాలు చెప్పింది, ఎన్నో గూఢ రహస్యాలు ఉన్నాయి, ఎన్నో శక్తులు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఎందుకమ్మా ఈ డ్రామాలు? మరి ఎందుకు తెలియట్లేదు అంటున్నారు? మనుషుల అమాయకత్వం, మూర్ఖత్వం, మూఢనమ్మకాలు. తల్లి మంచి కంటే చెడుకి ఎక్కువ శక్తి ఉంది కలియుగంలో. అమ్మ తల్లి ఫస్ట్ మనది సత్యయుగం కదా తల్లి, అప్పుడు సత్యానికి ఎక్కువ ఉండేది. కలియుగంలో చెడుకి ఎక్కువ ప్రభావితం అవుతారు. అందుకే ఈరోజు నీకు గ్యాడ్జెట్స్ వరల్డ్లో ఎక్కువైపోయారు, వరల్డ్లో ఎక్కువైపోయారు, చెడు వీడియోలు చెడు ఫోటోలు క్రియేట్ చేయడంలో ఎక్కువైపోయారు, ఎదుటి వాళ్ళని తిట్టే దాంట్లో పైశాచక ఆనందం, చెడు కమెంట్స్ పెట్టే దాంట్లో పైశాచక ఆనందం. ఎక్కడికి వెళ్తున్నాం మనం ప్రపంచంలో? ఇలాంటి ప్రపంచంలో ఇవే ఉంటే తల్లి. అందుకనే దెయ్యాలైనా భూతాలైనా మనుషుల ఆలోచనల కంటే మాత్రం భయంకరమైనైతే కాదు తల్లి. ఇప్పుడు మీరే కొంతమందికి మానసిక రుగ్మత అంటున్నారు కదా, దాన్నే వాళ్ళు అదేంటి దయ్యం పట్టిందనో లేకపోతే దేవుడు వచ్చాడనో అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎప్పుడు ఎవరి కుటుంబంలో అయినా ఇలా గనక మీరు చూస్తే మానసిక వైద్యులు ఉన్నారమ్మా మన దగ్గర. పట్టాలు అంటే చదువుకొని పట్టాలు పుచ్చుకొని మనకి జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మానసిక వైద్యులు అంటారు వాళ్ళని, సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్ అంటారు. వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళండి. అసలు యాక్సెప్ట్ చేస్తారా ఈ మాటలు? చెయ్యాలి. ఇలాగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ కోల్పోయేదానికంటే చక్కగా వైద్యంలో ఉన్న దైవంగా మనం భావించే వైద్యుల దగ్గరికి వెళ్ళి దాని సమస్యకి పరిష్కారం చేసుకోండి. లేదా మీరు కూడా ఓవర్కమ్ అవ్వచ్చు కొన్ని ప్రాక్టీస్ చేసి. ఆలోచనల నుంచి బయటకు వచ్చేలాగా మనం కూడా ప్రాక్టీస్ చేసి మన చుట్టూతో ఉన్న మన కుటుంబంలో వాళ్ళు కూడా సహాయం చేసి ఆలోచనల నుంచి బయటకు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ వైద్యుల దగ్గరికి వెళ్ళలేకపోతే ఫస్ట్ అందరూ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒక గైనకాలజిస్ట్, ఒక హార్ట్ డాక్టరు, ఒక మోకాళ్ళ వ్యాధికి తగ్గించే వైద్యులు ఎలాగ ఉన్నారో మానసిక వైద్యులు కూడా అలాగే ఉన్నారు. గౌరవించండి. మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళటం ఏదో పిచ్చి డాక్టర్ అన్నట్టు చూడమాకండి. అన్ని మానసిక రోగాలు పిచ్చి కాదు, దాంట్లో రకరకాలు ఉంటాయి. అది కూడా శరీరానికి సంబంధించిన ఒక అవయవం లాగానే ఉంచాలి. మనం సైకాలజిస్టులని వాళ్ళని కూడా గౌరవించి మిగతా డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తామో అలాగే గర్వంగా ఆ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళండి. ఇలా పిచ్చి భూత వైద్యులు వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఇలాగ గౌరవంగా వెళ్ళండి. దెయ్యం కంటే కూడా మానసిక స్థితి అనేది ఇంకా చాలా బెటర్ అనేది నా ఉద్దేశం. కరెక్ట్. సో ఇలాంటి వాళ్ళను నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో దానికి రెమెడీ దొరుకుతుందని నమ్మే ప్రజలు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్తారు ఈ రోజుల్లో? ఆలోచనే దెయ్యం, మన భయమే భూతం. ఇవి బాహ్య ప్రపంచంలో లేవు, మనలోనే ఉన్నాయి. మన చుట్టూతో ఉన్న పరిసరాలని మనల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటిని మన వ్యవస్థల్ని అన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన లోపల ఉన్న సంస్థ ఏదైతే మన మానసిక వ్యవస్థ ఉందో దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మంచి ఆలోచనలు చేయండి. ఎవరి గురించి చెడు ఆలోచనలు చేయమాకండి. మంచి మాటలు మాట్లాడుకోండి. మీరున్న పరిసరాలలో మంచి వార్తలు చూడండి, మంచి కథలు వినండి, మంచి పాటలు వినండి. చైతన్యవంతంగా జీవించటానికి ఏమేమి కావాలో అవన్నీ చేయండి. మంచి ఆహారం తినటం, దైవాన్ని నమ్ముకోవటం, మంత్ర సాధన చేయటం, మంచి మార్గంలో వెళ్ళటం, ధర్మాన్ని కట్టుబడి ఉండటం, కర్మని నమ్మటం, మన చుట్టూతో ఉన్న వాళ్ళని గౌరవించటం, ఇట్లాంటి పనులు చేయండి. మానసికంగా ధైర్యంగా ఉన్నప్పుడు ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న ఎవరు ఏమీ చేయలేరు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన మనసే అన్నిటికంటే ప్రమాదకరమైనది. ముందు దాన్ని జయించండి, అప్పుడు బాహ్య ప్రపంచంలో ఉన్న ఏది మనల్ని ఏమీ చేయలేవు.
అద్భుతం, చాలా అద్భుతంగా అన్ని విషయాలకు సంబంధించి మీరు మంచి పరిజ్ఞానాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.